మామ, మన లాస్ట్ వీడియోలో అసింక్రోనస్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, దాన్ని ఎలా వాడాలి అండ్ దాని రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను మామ. లాస్ట్ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడు మామ. ఈ వీడియో కూడా లాస్ట్ వరకు చూడు. ఈ వీడియోలో కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. ఈరోజు మనము అసింక్ అండ్ అవైట్ ఇంకా ఈవెంట్ లూప్ అని ఇంపార్టెంట్ టాపిక్స్ మామ. ఈవెంట్ లూపింగ్ గురించి నీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడగకుండా ఉండలేరు మామ. నువ్వు ఒకవేళ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఫుల్ స్టాక్ ఇంజనీర్ లాగా వెళ్తున్నావు అని అంటే కనుక పక్కా అడుగుతారు మామ. అసింక్ అండ్ అవైట్ ఈవెంట్ లూప్ అనేది 100కి 100% అడుగుతారు మామ. ఓకేనా మామ? అసింక్ అండ్ అవైట్ అనేది ప్రామిసెస్ పైన ఒక ర్యాపర్ లాంటివి మామ. ఓకేనా? ప్రామిస్ సింటాక్స్ ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ డాట్ దెన్ డాట్ క్యాచ్ అని రాసినప్పుడు కూడా అది కొంచెము రీడబిలిటీ కొంచెం టఫ్గా అనిపిస్తుంది మామ. ఓకేనా? సో జావా స్క్రిప్ట్లో అసింక్ అనే అవైట్ అనేది ఇంట్రడ్యూస్ చేసినారు మామ. ఓకేనా? అసింక్రనస్ కోడ్ని సింక్రనస్ కోడ్ లాగా రీడ్ చేయడానికి మనకి అసింక్ అండ్ అవైట్ యూజ్ అవుతాయి మామ. ఓకేనా? అసింక్ అనేది ఒక కీవర్డ్ మామ. ఓకేనా? అసింక్ అనే కీవర్డ్ని మనం ఫంక్షన్ ముందర పెడతాం మామ. ఓకేనా? అసింక్ని ఫంక్షన్కి ముందు పెట్టడం వల్ల ఆ ఫంక్షన్ ఆల్వేస్ ప్రామిస్నే రిటర్న్ చేస్తుంది మామ. ఓకేనా? నువ్వు ఈవెన్ దో నువ్వు వాల్యూని రిటర్న్ చేసినా కూడా అది ప్రామిస్ లోపల ర్యాప్ అవుతుంది మామ. ఓకేనా? ఇక్కడ చూడు మామ, ఒక ఎగ్జాంపుల్ పెట్టా చూడు మామ. అసింక్ ఫంక్షన్ అని చెప్పి గెట్ డాట్ అని చెప్పి ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసి రిటర్న్ హలో అని చెప్పి రిటర్న్ చేశాను మామ. ఓకేనా? ఇది అది వాల్యూ హలో అని రిటర్న్ చేసినా కూడా అది ప్రామిస్ లాగానే రిటర్న్ చేస్తుంది మామ. ఓకేనా మామ? అవైట్ కీవర్డ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మామ, అది ప్రామిస్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయమని చెప్పడానికి అవైట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం మామ. ఆ ఫంక్షన్ అసింక్ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మనం అవైట్ అనే కీవర్డ్ని వాడతాం మామ. ఓకేనా? ఇది నీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా చూడు మామ. అసింక్ అనే ఫంక్షన్ని డిక్లేర్ చేస్తా చూడు. ఫంక్షన్ ఫెచ్ డేటా అని చెప్పి ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసి అవైట్ ఆఫ్ ప్రామిస్ డాట్ రిసాల్వ్ అని చెప్పి డేటా అని ఇచ్చాను మామ. ఓకేనా? అది ఇచ్చిన వాల్యూని నేను రిజల్ట్లో స్టోర్ చేసుకొని ఆ కన్సోల్ డాట్ లాగ్లో రిజల్ట్ అని పెట్టాను మామ. ఓకేనా? ఇక్కడ ఏం లేదు మామ, సింపుల్. అసింక్ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మనం అవైట్ అనే కీవర్డ్ని వాడితే అది సింక్రనస్గా రన్ అవుతుంది మామ. ఓకేనా? క్లియర్ కదా మామ? మామ ఇక పోతే ఈవెంట్ లూప్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మామ. ఓకేనా? జావా స్క్రిప్ట్లో అసింక్రనస్ మ్యాజిక్ జరగడానికి ఈవెంట్ లూప్ వల్లనే జరుగుతుంది మామ. ఓకేనా? ఇది జేఎస్కి హార్ట్ అండ్ బ్రెయిన్ అనుకోవచ్చు మామ మనం. ఓకేనా? అసలు ఈవెంట్ లూప్ అంటే ఏంటని నీకు డౌట్ వస్తుంది కదా. సో ఈవెంట్ లూప్ అంటే ఏంటంటే, జనరల్గా జావా స్క్రిప్ట్ అనేది సింగిల్ థ్రెడెడ్ కదా మామ. సో ఒక్క టైంలో ఒక పని మాత్రమే చేస్తుంది మామ జావా స్క్రిప్ట్. కానీ అసింక్ టాస్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెట్ టైమ్ అవుట్స్ కానీ ప్రామిసెస్ కానీ ఏపీఐ కాల్స్ని బట్టి, ఓకేనా, మనము స్మార్ట్గా మేనేజ్ చేయడానికి ఈవెంట్ లూప్ అనేది మనకి యూజ్ అవుతుంది మామ. ఓకేనా మామ? ఈవెంట్ లూప్లో మనకి కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి మామ. ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి కాల్ బ్యాక్ స్టాక్ మామ. కాల్ బ్యాక్ స్టాక్ అంటే ఏం లేదు మామ, సింపుల్. జావాస్క్రిప్ట్లో నార్మల్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కోసము మనము కాల్ బ్యాక్ స్టాక్ అంటారు మామ. ఓకేనా? ఫంక్షన్ని కాల్ చేయడము, ఓకేనా, ఫంక్షన్స్ని లోడ్ చేయడము, ఓకేనా, పాప్ అది ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత అది పాప్ అయిపోతుంది మామ. ఓకేనా? నువ్వు ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయగానే అది ఎగ్జిక్యూట్ కాల్ బ్యాక్ స్టాక్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? అండ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అది పాప్ అయిపోతుంది మామ. ఓకేనా? ఫస్ట్ ప్రయారిటీ అనేది కాల్ స్టాక్కే ఇస్తుంది మామ. ఓకేనా? ఇక సెకండ్ కాంపోనెంట్ వచ్చేసి వెబ్ ఏపీఐస్ మామ. ఓకేనా? బ్రౌజర్ ప్రొవైడ్ చేసి వెబ్ ఏపీఐస్ ఉంటాయి కదా మామ. సెట్ టైమ్ అవుట్ కానీ, డామ్ ఈవెంట్స్ కానీ, ఫెచ్ ఏపీఐ కాల్స్ కానీ, ఓకేనా, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో జరుగుతాయి కదా మామ. ఇది సెకండ్ ప్రయారిటీలో ఉంటాయి మామ. ఓకేనా? ఇకపోతే థర్డ్ ప్రయారిటీ మామ. ఓకేనా? మైక్రో టాస్క్ క్యూస్ అంటారు మామ. ఓకేనా? ప్రామిసెస్ అనేది ఇక్కడ స్టోర్ అవుతాయి మామ. డాట్ దెన్ అని, డాట్ క్యాచ్ అని, అసింక్ అండ్ అవైట్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడే ఎగ్జిక్యూట్ అవుతాయి మామ. మైక్రో టాస్క్ క్యూలో ఉంటాయి మామ. ఓకేనా మామ? ఇక పోతే నాలుగో కాంపోనెంట్ వచ్చేసి కాల్ బ్యాక్ క్యూ. దీన్నే మనము మ్యాక్రో టాస్క్ క్యూ అని కూడా అంటారు మామ. ఓకేనా? దీనిలో ఏముంటాయి అని అడిగితే టైమర్ ఈవెంట్స్ ఇక్కడ ఉంటాయి మామ. ఓకేనా? మనకు తెలుసు కదా, సెట్ టైమ్ అవుట్, సెట్ ఇంటర్వెల్ అని ఉంటాయి కదా, అవన్నీ మ్యాక్రో టాస్క్ కిందకి వస్తాయి మామ. ఓకేనా? అదేంటి, నువ్వు సెకండ్ కాంపోనెంట్లో నువ్వు ఆల్రెడీ సెట్ టైమ్ అవుట్ చెప్పినావు కదా వెబ్ ఏపీఐలో అంటే, వెబ్ ఏపీలో చెప్పినా కానీ అక్కడ సెట్ టైమ్ అవుట్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ దాని ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ కాల్ బ్యాక్ క్యూలోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి ప్రింట్ అవుతుంది మామ. ఓకేనా? అర్థమైందా? క్లియర్ కదా మామ? ఇక్కడ చూడు మామ, నీకు లెఫ్ట్ సైడ్లో కోడ్ ఎగ్జాంపుల్ పెట్టాను.
ఓకేనా? నీకు తెలుసు కదా కాల్ బ్యాక్ క్యూ ఫస్ట్ కాల్ స్టాక్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతది. మైక్రో టాస్క్ క్యూ సెకండ్ ఎగ్జిక్యూట్ అవుతాయి. థర్డ్ వచ్చేసి మ్యాక్రో టాస్క్ క్యూలో ఎగ్జిక్యూట్ అవుతాయని చెప్పాను కదా మామ. ఇక్కడ చూడు మామ కోడ్ చూడు మామ. కన్సోల్ డాట్ లాగ్ అని స్టార్ట్ పెట్టాను. సెట్ టైమ్ అవుట్ అని చెప్పి కన్సోల్ డాట్ లాగ్ అని టైమ్ అవుట్ అని ఇచ్చాను. ప్రామిస్ డాట్ రిసాల్వ్ డాట్ దెన్ అని చెప్పి ప్రామిస్ అని ఇచ్చాను. కన్సోల్ డాట్ లాగ్ అని ఎండ్ అని ఇచ్చాను మామ. ఓకేనా? నువ్వు ఎక్స్పెక్ట్ చేయమమ్మా ఇప్పుడు ఏదేది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అని ప్రింట్ అవుతుంది అనుకుంటావు? స్టార్ట్ ఎండ్ అనేది ఫస్ట్ ప్రింట్ అవుతాయి, ఎందుకంటే అవి కాల్ స్టాక్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి, నార్మల్ కోడ్ కాబట్టి. ఓకేనా? ఇంకా సెకండ్ థర్డ్ సారి ఎగ్జిక్యూట్ అయ్యేది ప్రామిసెస్ మామ. ఓకేనా? ఫస్ట్ తర్వాత ప్రామిస్ ప్రింట్ అవుతుంది. ఓకేనా? తర్వాత టైమ్ అవుట్ ప్రింట్ అవుతుంది మామ. టైమ్ అవుట్ ఈవెంట్ అనేది లాస్ట్లో ప్రింట్ అవుతాయి. అర్థమైంది కదా మామ? నువ్వు ఒకసారి ప్రాక్టీస్, నువ్వు సేమ్ కోడ్ కాపీ పేస్ట్ చేసి బ్రౌజర్లో ఏది ఎలా రన్ అవుతుంది అనేది చూసుకోమమ్మ, నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంకొకసారి ఎవరైనా నీకు ఈవెంట్ లూప్ ఎట్లా పనిచేస్తుంది, ఈవెంట్ లూప్లో ఏవి ఏవి ప్రయారిటీ ఉంటాయి అని అడిగితే నువ్వు ఈజీగా చెప్పగలుగుతావు మామ. ఓకేనా మామ? వాట్ డస్ అసింక్ కీవర్డ్ డూ ఇన్ జావా స్క్రిప్ట్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఇట్ మేక్స్ ఏ ఫంక్షన్ రిటర్న్ ఏ ప్రామిస్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా మామ? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవైట్ కీవర్డ్ ఇన్ జావా స్క్రిప్ట్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? టు పౌజ్ ఎగ్జిక్యూషన్ అంటిల్ ప్రామిస్ రిసాల్వ్స్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? కెన్ అవాయిడ్ బి యూజ్డ్ అవుట్ సైడ్ అసింక్ ఫంక్షన్ అని అడుగుతారు మామ జావా స్క్రిప్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? నో వి కెనాట్ యూస్ అవైట్ కీవర్డ్ అవుట్ సైడ్ అసింక్ ఫంక్షన్ అని చెప్పాలి మామ. ఓకేనా? వాట్ ఈస్ ఈవెంట్ లూప్ ఇన్ జావా స్క్రిప్ట్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఏ మెకానిజం దట్ మేనేజెస్ అసింక్రనస్ ఎగ్జిక్యూషన్ ఇన్ జావా స్క్రిప్ట్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా మామ? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో టాస్క్ అండ్ మ్యాక్రో టాస్క్ ఇన్ జావా స్క్రిప్ట్ ఈవెంట్ లూప్ అని అడుగుతారు మామ. అప్పుడు మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? మైక్రో టాస్క్ హ్యావ్ హయ్యర్ ప్రయారిటీ దెన్ మ్యాక్రో టాస్క్స్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా మామ? వేర్ టు ప్రామిసెస్ గో ఇన్ ఈవెంట్ లూప్ అని అడుగుతాడు మామ జావా స్క్రిప్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ప్రామిసెస్ విల్ గో టు మైక్రో టాస్క్ క్యూ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? వేర్ డస్ సెట్ టైమ్ అవుట్ కాల్ బ్యాక్ గో ఇన్ ఈవెంట్ లూప్ జావా స్క్రిప్ట్ అని అడుగుతారు మామ. అప్పుడు మనం ఏమని ఆన్సర్ చేయాలి దానికి? సెట్ టైమ్ అవుట్ గో ఇన్ టు మ్యాక్రో టాస్క్ క్యూ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా?